పార్వతీపురం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పోలియో చుక్కల కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర ప్రారంభించారు. అనంతరం పలువురు పిల్లలకు స్వయంగా పోలియో చుక్కలు వేశారు. తల్లిదండ్రులతో మాట్లాడి పోలియో చుక్కల ఆవశ్యకతను వివరించారు. ఆరోగ్యవంతమైన ప్రజలు ఉండే దేశం సంపన్న దేశంగా సాగుతుందని బోనెల విజయ్ చంద్ర తెలిపారు. దేశంలో పోలియో పూర్తిగా తొలగిపోయిందని, ఎక్కడైతే ఉన్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తొలగించేందుకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని వెల్లడించారు. అందరికీ నమస్కారం. ఈరోజు డిసెంబర్ 21 జాతీయ పల్స్ పోలియో ఇమ్యునేషన్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. జిల్లా ఆసుపత్రి పార్వతీపురం నియోజకవర్గంలో ఈ హాస్పిటల్లో ఈరోజు చాలామందికి 2 చుక్కలే చాలు మన జీవితాన్ని అని ఒక పెద్ద అడ్వర్టైజ్మెంట్ చిన్నప్పటి నుండి చూస్తున్నాం. ఇది ఒక పల్స్ పోలియో ప్రోగ్రాం కాదండి, నేను చెప్పడం, ఇది ఒక భారతదేశ నిర్మాణం. ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఈ పిల్లలే రేపటి పౌరులు. వీరు ఆరోగ్యంగా ఉంటేనే దేశం ఆరోగ్యంగా ఉంటుంది. ఒక బిల్డింగ్ ఎప్పుడైతే ఫౌండేషన్ బాగుంటుందో పిల్లర్స్ బాగుంటాయో, అదేవిధంగా దేశంలో పౌరులు కూడా ఆరోగ్యంగా హెల్తీగా ఉండేటట్లు ఆ దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. అందులో భాగంగానే ఈరోజు ఆల్మోస్ట్ భారతదేశంలో ఈ పోలియో అనే మహమ్మారిని అరికట్టడం జరిగింది. అందులో భాగంగా ఇప్పటికి కూడా ప్రతి పిల్లవాడికి కూడా ఒకప్పుడు ఎన్నో అపోహలు ఉండేవి, పోలియో చుక్కలు వేస్తే ఏమో అయిపోతారు అని. సో దానికి పరిహారంగా చాలామందిని చూస్తున్నాం. వాళ్ళు బాల్యం నుంచే పోలియోతో చాలామంది ఇబ్బంది పడ్డారు. కానీ ఇప్పుడు పరిస్థితులన్నీ మారిపోయినాయి. సో భారతదేశంలో ప్రతి ఒక్కరికి అవేర్నెస్ వచ్చింది. ఇంకా కొన్ని డిసీజ్ పైన, కమ్యూనల్ డిసీజ్ పైన అవేర్నెస్ రావాలని, ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని, ఎవరైతే దేశం హెల్తీగా ఉంటారో ఆ దేశం ఇప్పుడు జీడిపిలో ముందుకుంటుంది. అందులోనే భారతదేశం కూడా హెల్తీగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో, దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క వైద్య సిబ్బందికి కూడా అభినందనలు తెలియజేస్తూ, వచ్చిన తల్లిదండ్రులకు కూడా ఈరోజు మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా చాలా చెప్తున్నారు, పల్స్ పోలియో కంపల్సరీగా వేసుకోవాలి, ఎప్పుడే పెడుతున్నా, ఏ టైంలో పెడుతున్నాం, వేసుకుంటున్నాం అని అవేర్నెస్ చెప్పడం కూడా చాలా హర్షణీయం అని తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన డిహెచ్ హాస్పిటల్కి అలాగే వైద్య సిబ్బందికి అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు డిసెంబర్ 21 జాతీయ పల్స్ పోలియో ఇమ్యునేషన్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. జిల్లా ఆసుపత్రి పార్వతీపురం నియోజకవర్గంలో ఈ హాస్పిటల్లో ఈరోజు చాలామందికి 2 చుక్కలే చాలు మన జీవితాన్ని అని ఒక పెద్ద అడ్వర్టైజ్మెంట్ చిన్నప్పటి నుండి చూస్తున్నాం. ఇది ఒక పల్స్ పోలియో ప్రోగ్రాం కాదండి, నేను చెప్పడం, ఇది ఒక భారతదేశ నిర్మాణం. ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో